Good morning and welcome to Morning Prime Time News. Munduga headlines. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ 4వ విడత ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరి కాసేపట్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 4th ఫేజ్ లో ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, నోటిఫికేషన్ విడుదలైంది అంటున్నారు, మొత్తం వివరాలు ఏమిటి? శిరీష్, మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒక్కసారి చూసుకోండి. రమణ, మొత్తం మీద కూడా దేశవ్యాప్తంగా కూడా 96 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 4వ విడతలో ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే దేశవ్యాప్తంగా 543 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి 7 విడతల్లో పోలింగ్ అనేది కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 80 లోక్సభ స్థానాలన్నిటి కూడా ఉన్నాయి కాబట్టి 80 లోక్సభ స్థానాలను కూడా 7 విడతల్లో నిర్వహించాలనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక బీహార్, పశ్చిమ బెంగాల్ ఈ రెండు కూడా సమస్యాత్మకమైన రాష్ట్రాలు కాబట్టి ఇక్కడ కూడా 7 విడతల్లో పోలింగ్ అనేది కూడా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాలను కూడా 4వ విడతలో భాగంగా ఎన్నికలన్నింటి కూడా నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. అయితే గత సంవత్సరం డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు పూర్తయినందున కేవలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, ఆంధ్రప్రదేశ్ లో లోక్సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలన్నింటి కూడా జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 25 లోక్సభ స్థానాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ రోజు విడుదలైంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఆదేశించడం కూడా జరిగింది. ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలకు, ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నిక అనేది కూడా జరగబోతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ దీనికి సంబంధించిన ఎన్నిక అనేది కూడా జరుగుతుంది మే 13న. దానికోసం ఈ రోజు నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేయడం జరిగింది. ఆయా లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళ దగ్గర నామినేషన్ల దాఖల ప్రక్రియ అనేది కూడా ఉంటుంది. అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అసెంబ్లీ పరిధిలో, అదేవిధంగా లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి లోక్సభ పరిధిలో ఈ నామినేషన్ అనేది కూడా దాఖలు చేసేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అయితే నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులకు ముందుగానే సమాచారం అనేది కూడా ఇవ్వాలి. ఆ మేరకు ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాలి. నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా పాటించాల్సిన నియమ నిబంధనలు వీటన్నిటి కూడా ఇప్పటికే అభ్యర్థులకు కేంద్ర ఎన్నికల సంఘం పంపడం కూడా జరిగింది. ఇంత ముందులాగా ఇస్తారిచ్చినా కూడా పెద్ద ఎత్తున ర్యాలీలతోటి, జనాలతోటి నామినేషన్ అనేది కూడా ఫైల్ చేయడానికి లేదు. పరిమిత సంఖ్యలో వాహనాలు, అదేవిధంగా పరిమిత సంఖ్యలో జనాలతోటి నామినేషన్ అనేది కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో 11 గంటలకు నామినేషన్ అనేది కూడా దాఖలవుతుంది కాబట్టి, అంటే ప్రక్రియ ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం అనేది కూడా ఉంటుంది. ఆ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఆ రోజు ఎన్ని నామినేషన్లు అనేవి కూడా దాఖలయ్యాయి అంటే ఒక లోక్సభ నియోజకవర్గ పరిధిలో ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఎంతమంది నామినేషన్లు దాఖలు చేశారు, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు ఎంతమంది నామినేషన్లు దాఖలు చేశారు, వీటికి సంబంధించిన వివరాలను కూడా వెల్లడిస్తారు. చివరికి నామినేషన్ల చివరి తేదీన ఏదైతే ఉందో ఆ రోజు ఎక్కువగా నామినేషన్లు అంటే కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఏర్పాట్లంటే కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా చేస్తుంది. స్క్రూటినీ చేసిన తర్వాత నామినేషన్లు అంటే కూడా సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించి అప్పుడు ఎంతమంది అభ్యర్థులు ఒక అసెంబ్లీ లేదా లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటున్నారనే దాని గురించి వివరాలన్నింటి కూడా వెల్లడిస్తారు. అభ్యర్థులకు సంబంధించిన అన్ని వివరాలను కూడా అఫిడవిట్ లో పొందుపరచాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో లాగా కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా స్క్రూటినీ అనేది కూడా చేస్తుంది. అభ్యర్థులకు సంబంధించిన ఆదాయ వ్యయాలు, అదేవిధంగా ఆస్తులు, దాంతో పాటుగా ఏదైతే కుటుంబ వివరాలతో పాటుగా విదేశాల్లో ఉన్న బ్యాంక్ అకౌంట్లు, స్థిర చరాస్తులు వీటన్నింటినీ కూడా అందులో పొందుపరచాల్సి ఉంటుంది. దాంతో పాటుగా అభ్యర్థి తనపై ఉన్న క్రిమినల్ కేసులు వీటిని కూడా కంపల్సరీగా పొందుపరచాలనేది కూడా ఎన్నికల సంఘం యొక్క నియమ నిబంధనలో కూడా ఉంది.
సో ఎవరైనా తప్పుడు అఫిడవిట్ ఇస్తే మాత్రం తదనుగుణంగా చర్యలు కూడా ఉంటాయి. ఇటీవల కాలంలో ఒకరిద్దరు అభ్యర్థులపైన కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి అనేది కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో సరైన విధంగా అన్ని విషయాలను కూడా పరిశీలించి నామినేషన్ దాఖలు చేయాలనేది కూడా ఎన్నికల సంఘం కూడా చెప్తోంది. సో ఆయా నియోజకవర్గాల్లో ఏ రోజు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయనే సమాచారాన్ని ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడెక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు లేదంటే గొడవలు జరగడానికి ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఏంటి కూడా ఉంటాయో ఆ ప్రాంతాలకు సంబంధించి ఒకవేళ అవసరమైతే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల అధికారులను రిపోర్ట్ ఆధారంగా చేసుకుని కేంద్ర బలగాలను కూడా పంపించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయబోతోంది. అయితే మే 13 అంటే మండు టెండర్లు అనేవి కూడా ఉంటాయి. అంటే పీక్ సమ్మర్ సీజన్ కాబట్టి ఈ పోలింగ్ కేంద్రాలకు వచ్చే వాళ్ళ కోసం సరైన ఏర్పాట్లంటి కూడా చేయాల్సిందిగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించడం అనేది కూడా జరిగింది. కానీ గతంలో కంటే ఈసారి కొంత ఆలస్యంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించడం, తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా మొదటి విడతలో అయిపోయే ఎన్నికలంటి కూడా ఈసారి 4వ విడతకు రావడంతో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, ఈ వెదర్ కండిషన్స్ ఇవన్నీ కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంటుంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ సురేష్. ఇక నామినేషన్ల స్వీకరణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా కలెక్టరేట్లలో, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయాలంటూ సీఈఓ సూచించారు. ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 4 సెట్లను దాఖలు చేయవచ్చని, ఒక అభ్యర్థి ఏవైనా 2 స్థానాల్లో మాత్రమే పోటీ చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో భాగంగా అభ్యర్థుల ఊరేగింపులను, నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమాలను సైతం వీడియో రికార్డింగ్ చేస్తామన్నారు. అభ్యర్థుల నామినేషన్ల విషయానికి వస్తే 25వ తేదీ ఉదయం 10:30 సీఎం జగన్ నామినేషన్ వేయనున్నారు. 22న కొడాలి నాని, బొత్స ఝాన్సీ, బొత్స సత్యనారాయణ, 23న నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, 24న నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ వేయనున్నారు. మొత్తానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నగర మోగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతానికి ఏపీలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు నామినేషన్స్ వేస్తున్నారు, అలాగే అటు ప్రధాన రాజకీయ పార్టీ వైసీపీ అంటే అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఎవరెవరు ఎప్పుడెప్పుడు వేయబోతున్నారు మరింత అదనపు సమాచారం అందించడానికి విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, ఏమిటి సంగతి? నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ప్రస్తుతానికి ఎవరెవరు ప్రధాన నేతలంతా కూడా ఏ రోజుల్లో నామినేషన్స్ వేయబోతున్నారు, ఎలా ఉండబోతోంది ప్లానింగ్? రమణ, ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలు కాబోతా ఉంది. 25 వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది. 26వ తారీఖున నామినేషన్లు పరిశీలించనున్నారు. 29న విత్డ్రాలకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే నామినేషన్ వేసేందుకు ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీ నాయకులు మంచి ముహూర్తాలు చూసుకున్నారని కూడా చెప్పొచ్చు. ఈ రోజు నుంచి 25 వరకు అటు 175 అసెంబ్లీతో పాటు 25 పార్లమెంట్ స్థానాలకు నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈసీ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ వేసే సెంటర్లు ఏదైతే ఉందో అక్కడ భారీ బందోబస్తు కూడా ఈసీ ఏర్పాటు చేసింది. ఎవరైతే నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు వెళ్తారో వాళ్ళతో పాటు ముగ్గురు మాత్రమే అనుమతి ఇచ్చింది. నామినేషన్లు వేసే ఆ సెంటర్లకు 300 మీటర్ల పరిధిలో ఎటువంటి ర్యాలీలు కానీ బహిరంగ సభలు లేవని ఇప్పటికే ఈసీ తేల్చి చెప్పింది. మరోవైపు 4 సెట్ల వరకు నామినేషన్లు వేసే అవకాశం కూడా ఈసీ కల్పించింది. ఓవరాల్ గా ఈ ప్రక్రియ ఎలా ఉంటే ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు ఆ నామినేషన్లు వేసేందుకు ఉన్న నేపథ్యంలో మంచి రోజులన్నీ కూడా ఇప్పటికే నేతలందరూ కూడా చూసుకున్నారు. వాళ్ళ ముహూర్తాల ప్రకారం ఆ నామినేషన్లు వేసేందుకు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్ యాత్రలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దాదాపు 24 వరకు ఆయన బస్ యాత్ర కొనసాగుతుంది. 24వ తారీఖుతో బస్ యాత్ర ముగిసిన తర్వాత ఆయన నేరుగా అక్కడి నుంచి ఇడుపులపాయ బయలుదేరబోతా ఉన్నారు. 25వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా
ఈ నెల 22వ తారీఖున మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా ఉన్న బొత్స ఝాన్సీ 22వ తారీఖునే నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. మరోవైపు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా 22వ తారీఖున నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ 24వ తారీఖున నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా ప్రస్తుతం సిట్టింగ్ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రేపు నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి 23వ తారీఖున నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా మంగళగిరి నారా లోకేష్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడుతున్న మహిళా అభ్యర్థి లావణ్య 19వ తారీఖున నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మొత్తం మీద 22వ తారీఖు 25వ తారీఖు మంచి ముహూర్తాలు ఉన్న నేపథ్యంలో నేతలందరూ కూడా ఈ 2 డేట్లని సెలెక్ట్ చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో నాయకులందరూ కూడా నామినేషన్లు వేసే ప్రక్రియ పైన దృష్టి పెట్టారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మేమంతా సిద్ధం బస్ యాత్ర కొనసాగుతా ఉంది. తణుకులో ఆయన బస్ యాత్ర సాగుతా ఉంది. అక్కడి నుంచి ఇంకా దాదాపు 3-4 జిల్లాలో అతను బస్ యాత్ర ఉన్న నేపథ్యంలో ఈ నెల 24వ తారీఖుతో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర ముగుస్తుంది. తర్వాత అదే రోజు సాయంత్రం ఆయన అక్కడి నుంచి ఇడుపులపైకి బయలుదేరి 25వ తారీఖున సీఎం జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మొత్తం సెలవు రోజులు మినహా మిగిలిన రోజులన్నీ కూడా నామినేషన్ వేసేందుకు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు అవకాశం ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఆయా టైంలో ఆ స్లాట్లు అంటే ఎవరికైతే ముహూర్తాలు అనుకూలంగా ఉంటే ఆ స్లాట్లో నామినేషన్ వేసేందుకు కూడా ప్రిపేర్ అవుతా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి ఆ నామినేషన్ ప్రక్రియ అయితే మొదలు కాబోతోంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ వినయ్. వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో 17 లోక్సభ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో మరి కాసేపట్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో 4గురికి మాత్రమే ఆర్ఓ కార్యాలయం లోపలకు అనుమతిచ్చింది ఈసీ. ఆర్ఓ కార్యాలయానికి 200 మీటర్ల లోపు ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధించింది కేంద్ర ఎన్నికల సంఘం. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తెలంగాణలో 17 లోక్సభ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో మరి కాసేపట్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థితో పాటు మరో 4గురికి మాత్రమే ఆర్ఓ కార్యాలయం లోపలికి అనుమతి ఇచ్చింది ఈసీ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఏవే స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఏం జరుగుతోంది? నోటిఫికేషన్ అయితే ఎట్టకేలకు విడుదలైంది అండ్ కొన్ని నియమ నిబంధనలు ఈసారి కాస్త స్ట్రిక్ట్ గా అమలు చేయనుంది ఎన్నికల కమిషన్. రమణబాబు, తెలంగాణలో 4వ విడత లోక్సభ ఎలక్షన్ సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఈసారి ఎలక్షన్స్ ఈ ఫేజ్లోనే ఉన్నాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో 20 లోక్సభ సంబంధించి కూడా ఎలక్షన్ నిర్వహించబోతున్నారు. మే 13న నిర్వహించిన పోలింగ్ కోసం ఈ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. తెలంగాణలో పార్టీలన్నీ కూడా మొత్తం నామినేషన్ల కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించాయి. కాంగ్రెస్ మాత్రం మరొక 3 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఫైనల్ చేయాల్సి ఉంది. మొత్తానికైతే ఈ రోజు ఒకవైపు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి కొద్దిమంది ఎంపీ అభ్యర్థులంతా కూడా నామినేషన్లు వేయడం కోసం సిద్ధమవుతున్నారు. పార్టీలన్నీ కూడా ఈసారి ఎలక్షన్స్ ని హోరాహోరీగా ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నాయి. జాతీయ స్థాయిలో 3వసారి హ్యాట్రిక్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రాహుల్ గాంధీని ప్రధానం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంతా కూడా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి అంతా కూడా పోరాడుతుంది. ఇటు బీఆర్ఎస్ కూడా తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయినటువంటి భారత రాష్ట్ర సమితి ఈసారి లోక్సభ ఎలక్షన్స్ లో తమ సత్తా చాటాలని చెప్పేసి మెరుగైనన్ని ఎక్కువ సీట్లలో గెలవాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో పార్టీకి సంబంధించిన 17 మంది లోక్సభ అభ్యర్థులకు ఈరోజు బీఫారాలు అందజేస్తారు. వారికి ఎలక్షన్ స్ట్రాటజీకి సంబంధించిన విషయంలో వారికి పూర్తిగా సంబంధించి వివరించబోతున్నారు. మరోవైపు మొన్న బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో వచ్చినటువంటి బై ఎలక్షన్ సంబంధించి కూడా ఇక్కడ పార్టీలన్నీ కూడా పోటీ చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా లాస్య నందిత సోదరి నివేదితకు అవకాశం కల్పించారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ గణేష్ పోటీ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నుంచి కూడా మరో అభ్యర్థి బరిలో దిగుతున్నారు. మొత్తానికైతే పార్టీలన్నీ కూడా ఇటు 17 లోక్సభ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్
పార్లమెంట్ అసెంబ్లీ స్థానం సంబంధించి కూడా పోటీ చేయడం కోసం కూడా హోరాహోరు తలపడబోతున్నాయి. తెలంగాణలో ఆ పార్టీలకు ఎవరికి వారు తమ సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్నారు. పోయినసారి తెలంగాణలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ 9 అసెంబ్లీ మొత్తం లోక్సభ స్థానాల్లో విజయం సాధించగా భారతీయ జనతా పార్టీ 4 స్థానాల్లో 3 స్థానాల్లో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఒకవైపు ఎంఐఎం పార్టీ హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీ విజయం సాధించారు. ఈసారి పార్టీలన్నీ కూడా ఒకవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి మేము 14 స్థానాలకు తక్కువ కాకుండా గెలుచుకుంటామని ఒక ఛాలెంజ్ అయితే ప్రతిపక్ష తమ పార్టీలకు విసురుతున్నారు, తమ ప్రత్యర్థులకు విసురుతున్నారు. ఇటు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రయోజనం నెరవేరాలంటే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఖచ్చితంగా మా అభ్యర్థులు దాదాపు 7-8 మంది అభ్యర్థులు మేము గెలిపించుకుంటామని చెప్పేసి కూడా కేసీఆర్ తమ సంబంధించి కాంగ్రెస్ బీజేపీలకు సవాల్ విసురుతున్నారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో ఈసారి ఖచ్చితంగా పోయినసారి కంటే కూడా ఎక్కువ స్థానాలు సాధిస్తాము, ఖచ్చితంగా పోయినసారి 4 స్థానాల్లో మేము విజయం సాధిస్తే ఈసారి 8-10 స్థానాల్లో విజయం సాధిస్తామనే ఒక టార్గెట్ తో పనిచేస్తున్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణలో 11-12 స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధించాలని టార్గెట్ ని రాష్ట్ర నాయకత్వం పైన పెట్టింది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తున్నారు. తాను పోటీ చేస్తున్నట్టు సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ తో పాటు మిగతా సెగ్మెంట్లను కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈసారి ఒకవైపు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 25వ తేదీన కొనసాగుతుంది. 26వ తేదీన స్క్రూటినీ ఉంటుంది. 27వ తేదీన విత్డ్రాకు అవకాశం కల్పించారు. మొత్తానికైతే గతంతో పోలిస్తే ఈసారి ఎలక్షన్ సంబంధించిన ప్రక్రియ మరింత స్ట్రిక్ట్ గా కొనసాగించడం కోసం కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. వైపు ఎక్కడైతే నామినేషన్లు ఎక్కడైతే వేయబోతున్నారో సంబంధించి ఆర్ఓ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ఇప్పటికే కూడా పోలీసు బందోబస్తును మోహరించారు. కేవలం 9 మాత్రమే ఒకవైపు నామినేషన్ వేయడానికి అలౌడ్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే చాలా చోట్ల నాకాబందీ కొనసాగుతుంది. ఎలక్షన్ సంబంధించి షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక చోట్ల కూడా పోలీసులు అంతా కూడా పూర్తిగా ఇక మనీ కంట్రోల్ వైపు అనేక రకాల ఎలక్షన్ సంబంధించిన ప్రలోభాలని కట్టడి చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈసారి మే 13న పూర్తిగా ఎండాకాలంలో జరగబోతున్నటువంటి ఎలక్షన్ సంబంధించి సమయం ఎక్కువ వ్యవధి ఉండడంతో కూడా పార్టీలన్నీ కూడా ఎవరికి వారు పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేయడం కోసం షెడ్యూల్ ని ఖరారు చేసుకున్నాయి. ఒకవైపు భారీ బహిరంగ సభలతోటి ఒకవైపు కాంగ్రెస్ బీజేపీలు ప్రయత్నం చేస్తుంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఒకవైపు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూనే దానికి తోడు ఒకవైపు రోడ్ షోలు, కార్నాల్ మీటింగ్లు, బస్సు యాత్రలు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అది రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఒకవైపు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇప్పటికే తెలంగాణలో పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. ఆయా లోక్సభ సెగ్మెంట్ల వారీగా కీలక నాయకత్వంతో సమన్వయం చేసుకుంటున్నారు. ఇటు భారతీయ జనతా పార్టీ కూడా జాతీయ నాయకత్వం ఇచ్చినటువంటి సూచనలకు ఆలోచనల మేరకు తెలంగాణలో ఆయా పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఇప్పటికే ప్రత్యేక వ్యూహాన్ని ఖరారు చేశారు. ఒకవైపు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, మరోవైపు కేంద్రంలో మోడీ సర్కార్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్లడం, తెలంగాణకు కేంద్రం ఏం చేసిన విషయాల్ని వివరించడం కోసం భారతీయ జనతా పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వెళ్తుంది. దీనికి తోడు ఇప్పుడు మరోవైపు రాష్ట్రంలో సత్తా చాటాలని చెప్పేసి కేసీఆర్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. రమణబాబు, థ్యాంక్ యూ స్వామి. 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఫోన్ ట్యాపింగ్ లో విచారణ సాగుతోందన్నారు. హరీష్ రావు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదన్నారు. మేము రాముడిని ఆరాధిస్తామని రాజకీయాలు చేయమన్నారు. మోడీ ఫోటోతో ఓట్లు అడగండి, రాముడి ఫోటోతో కాదని సూచించారు. 5 ఏళ్లలో బీజేపీ అంతకుముందు బీఆర్ఎస్ ఎంపీలు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో మెజార్టీ సీట్లలో గెలుపు తమదే అంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బీజేపీలో కలుస్తాడని, లేకపోతే ఆర్ ట్యాక్స్ అని. అసలు నేను అడుగుతాను, మేము సరే ఏ ట్యాక్స్ ఏదో జరుగుతుందో పని జరుగుతుందో, మేము ఇలా ఉచితంగా మహిళలకు బస్ కిరాయి ఇచ్చినాం, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చినాం, ప్రతి నియోజకవర్గం 3500 ఇళ్ల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. రేపు రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నాం ఆరోగ్యశ్రీతో పాటుగా. దాని తర్వాత బరాబర్ మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేయడంతో పాటుగా మహాలక్ష్మి 2500 కార్యక్రమం కావచ్చు, పెన్షన్ కావచ్చు, బోనస్ ఇస్తాం, బరాబర్ మేము చేసి చూపెడతాం. 2004 నుంచి 14 దాకా మేము ఇచ్చిన హామీ ఒక్కటన్నా జరగదుంటే మేము చర్చకు సిద్ధం. మీ ప్రభుత్వాలు కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, 2014 నుంచి 24 దాకా హామీ ఇచ్చి అమలు చేయనటువంటి 2 కోట్ల ఉద్యోగాలు బీజేపీ కావచ్చు, విభజన హామీలు కావచ్చు, 15,000 రూపాయలు కావచ్చు. ఈరోజు ఇట్లా రాముడు ఫోటో పెట్టి, పెద్ద ఫోటో పెట్టి, వాళ్ళ ఫోటో పెట్టి కొట్లాడుకోవడం కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మీ నరేంద్ర మోడీ ఫోటో పెట్టారు. ఏది రాముడు బాణం వేస్తే పక్కన ఫోటో ఒకటి అడుగుతాను, బాణం ఉండాలి కదా. ఇక ఇవే బులెటిన్ విషయాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్తాగదు నిజం.